మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరగా ఆయన నటించిన మాస్ జాతర, భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ రెండు మూవీస్ కూడా పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఎలాగైనా ఆయన ఒక మంచి హిట్ సాధించాలని చూస్తున్నాడు. అయితే ఈ ఆగస్ట్ 21న ఇరుముడి మూవీతో మన ముందుకు వస్తున్నాడు రవితేజ గారు. ఈ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం రండి. ఇరుముడి అఫీషియల్ ట్రైలర్ విషయానికి వస్తే, రవితేజ కూతురు పాత్రలో నటిస్తున్న చిన్నారి తన స్కూల్ స్టూడెంట్స్తో కలిసి సైకిల్ మీదుగా వస్తూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. కట్ చేస్తే అటు రవితేజ మద్యం సేవించడానికి తన గ్యాంగ్తో మీట్ అవుతాడు. మందు తాగపోతే క్షణం ఉండలేవు, 41 రోజులు ఎలా ఉంటావు అంటూ రవితేజ అండ్ ఫ్రెండ్స్ ఆయన్ని అడగగా, నా కూతురు మనమ్మ కోసం అంటూ తన కూతురిపై ఉన్న ప్రేమను చూపిస్తారు. అలా తండ్రి కూతురు మధ్య చక్కటి అనుబంధాన్ని చూపించారు. ఇక తన కూతురుతో ఊర్లో కానీ, ఊరి బయట కానీ, మీ స్కూల్లో కానీ, స్కూల్ బయట కానీ చూసింది చూసినట్టు చెప్పేయాలని రవితేజ తన కూతురుతో చెప్తారు. అనుకోకుండా స్కూల్లో ఒక చిన్నారి ఉరివేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత వరుసగా చిన్నారుల మృతదేహాలు లభ్యమవుతూ ఉంటాయి. ఇక తన కూతురి జోలికి రావాలనుకున్న వారికి ఎలా బుద్ధి చెప్పాడు, ముఖ్యంగా మాల వేసిన తర్వాత రౌడీలు రవితేజపై దాడి చేసినప్పుడు ఎలా దాని నుండి తప్పించుకున్నారు, అసలు వరుస మరణాలకి కారణం ఏంటి, ఇలా అనేక అంశాలపై ఈ ఇరుముడి స్టోరీ ఆధారపడి ఉంది. మొత్తానికైతే కాస్త క్యూరియాసిటీతో సినిమాపై అంచనాలైతే పెంచేశాయి. ఈ సినిమాతో రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. పక్కా హిట్ అవుతుంది అనే నమ్మకం కూడా ఉంది. ఆల్ ది బెస్ట్ రవణ.